ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్టీఎఫ్ దందా కొనసాగుతోంది. న్యూ ఇయర్ వేడుకలకు నిఘా కరువైంది. విదేశీ మద్యం, అక్రమ మద్యం రవాణా సాగుతోంది. మత్తు పదార్థాల నియంత్రణ వదిలి కోట్ల రూపాయల ముడిపై టార్గెట్గా స్పెషల్ టాస్క్ ఫోర్స్ దందా కొనసాగిస్తోంది. ఎస్టీఎఫ్ అధికారుల లంచాలకు మరిగారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి 6 నెలలకోసారి కోట్ల వసూలు చేస్తున్నారు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు. అక్రమ దందాకు 2000 వైన్ షాపులు టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ సొంతంగా కోట్లు వెనకేసుకుంటున్నారు ఎస్టీఎఫ్ అధికారులు. ఈ నేపథ్యంలో ఎస్టీఎఫ్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. విదేశీ మద్యం అలాగే అక్రమ మద్యం రవాణాకు సంబంధించి ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. కోట్ల రూపాయల ముడుపులే టార్గెట్గా ప్రస్తుతం ఈ దందా కొనసాగుతుంది. మత్తు పదార్థాల నియంత్రణ వదిలి కోట్ల రూపాయల ముడుపులే టార్గెట్గా దందా కొనసాగుతుంది. లంచాలకు మరిగారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రతి 6 నెలలకోసారి కోట్లు వసూలు చేస్తోంది ఎక్సైజ్ ఎస్టీఎఫ్. అక్రమ దందాలకు 2000 వైన్ షాపులు టార్గెట్గా పెట్టుకొని ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ సొంతంగా అధికారులు లంచాలకు మరిగి కోట్ల కోట్లు వెనుకేసుకుంటున్నట్టుగా